బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేటి నుంచి విచారణ చేయనున్నారు. ఇవాల్టి నుంచి రెండో దశ విచారణను నిర్వహించనున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద నేడు నవంబర్ 7, 12, 13 తేదీల్లో విచారణ చేపట్టనున్నారు. ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్లను స్పీకర్ విచారించనున్నారు. 7వ తేదీన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ విచారణకు హాజరు కానున్నారు. 12వ తేదీన తిరిగి ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, డాక్టర్ సంజయ్, 13వ తేదీన పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక్కో ఎమ్మెల్యేకు సంబంధించి పిటిషనర్ తరపున ఒకరోజు, ఫిరాయింపు ఎమ్మెల్యే తరపున ఒకరోజు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటికీ తొలి దశలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహపాల్ రెడ్డికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తయింది. స్పీకర్ ఇరువైపులా వాదనలు వింటారు. తొలుత పిటిషనర్లు, ఆ తర్వాత ప్రతివాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రోజుకు 2 చొప్పున విచారణ జరగనుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కెమెరాల సమక్షంలో విచారణ జరుగుతుంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అయితే కూడా ఈ రోజు నుంచి జరగబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ రోజు, ఎందుకంటే ఇప్పటికే ఇంకా చాలా తక్కువ టైం ఉంది, దీనికి సంబంధించిన నివేదిక కూడా అటు సుప్రీంకోర్టుకి అయితే అందజేయాల్సిన టైం కూడా దగ్గర పడుతున్న తరుణంలో సో యథావిధిగా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉందా? అఖిల, ఏదైతే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్పీకర్ విచారణ రెండో దశ ఈరోజు ప్రారంభం కాబోతోంది. 11 గంటలకు తెల్లం వెంకట్రావు విచారణకు హాజరవుతున్నారు. 12 గంటలకు సంజయ్ స్పీకర్ ముందుకు రాబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా మొదట ఫిర్యాదుదారులను విచారించిన తర్వాత ఆ తర్వాత ఎవరైతే దీంట్లో ప్రతివాదులుగా ఉంటారో వాళ్ళను విచారిస్తారు. అయితే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారన్న ఆరోపణల నేపథ్యంలో కూడా ఇప్పటికే హైకోర్టులో, సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అంటే 3 నెలల లోపే విచారణ పూర్తి చేసి ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశించిన గడువు కూడా అక్టోబర్ 31తో ముగిసింది. కాబట్టి సమయం అంటే ఏదైతే సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణ స్పీకర్ వేగవంతం చేశారు. కాబట్టి ఈరోజు రేపు మొత్తం 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరగబోతోంది. ఇప్పటికే మరో 4 విచారణ ముగిసింది. కాబట్టి ఈరోజు తెలంగాణ వెంకట్రావుతో పాటు సంజయ్కి సంబంధించినటువంటి విచారణ, రేపు కూడా మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరగబోతోంది. ప్రధానంగా అరికెపూడి గాంధీతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డిది కూడా రేపు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత 12, 13 అంటే ఈ 4 ఎమ్మెల్యేలను మళ్ళీ తిరిగి 12, 13 తారీఖున మరొకసారి స్పీకర్ విచారిస్తారు. అంటే ఇప్పటికే మనం చూసినట్లయితే మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి కూడా మరో 4 ఎవరైతే ఉన్నారో కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 4 విచారణ ఇప్పటికే ముగిసింది. అయితే ప్రధానంగా ఈ స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఏళ్ల కొద్దీ పెండింగ్లో పెట్టుకోకుండా వీటి విచారణ పూర్తి చేసి వాళ్ళ సాక్ష్యాధారాలు పరిశీలించి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒక పక్కన ఎవరైతే కంప్లైంటర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రతిపాదులు ఉన్నారో ఇరుపక్షాల వాదనలు విని వాళ్ళ సాక్ష్యాధారాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా ముగిసిన నేపథ్యంలో కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో అది చాలా కీలకం కాబోతుంది. ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళు మాత్రం మేము ఎక్కడా పార్టీ మారలేదు, అభివృద్ధి సంక్షేమ పథకాల అంశానికి సంబంధించి మాత్రమే మేము సీఎం రేవంత్ రెడ్డితో కలిశామన్న విషయాన్ని అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కూడా కొన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఇప్పటికే స్పీకర్కు పలు ఆధారాలు సమర్పించిన పరిస్థితి చూస్తున్నాం. దీంట్లో ఈరోజు సంబంధించినటువంటి విషయంలో కూడా సంజయ్ విషయంలో జగదీశ్వర్ రెడ్డి పిటిషనర్గా ఉన్నారు. మరో అంశానికి సంబంధించి వెంకట్రావు విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పిటిషనర్గా ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి వీళ్ళిద్దరు ఈరోజు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఎమ్మెల్యేలు ఏం చెప్తారు అన్న అంశంపైన కూడా ఈ యొక్క స్పీకర్ నిర్ణయం ఆధారపడింది. మొత్తానికైతే ఇప్పటి వరకు అసెంబ్లీ చరిత్రలో కూడా
ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ సంబంధించి మొదటిసారి గడ్డం ప్రసాద్ స్పీకర్ చేస్తూ ఉన్నాడు. గతంలో ఎన్నడూ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఏ స్పీకర్ కూడా నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు, కోర్టులు కూడా కలగజేసుకున్నటువంటి పరిస్థితులు. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఏకంగా సుప్రీంకోర్టు కలగజేసుకున్న నేపథ్యంలో కూడా 3 నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో స్పీకర్ విచారణ వేగవంతం చేశారు. మరి చూడాలి, ఇరుపక్షాల వాదన విన్న తర్వాత స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందంటే ఒక కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మరి ఎవరితో స్పీకర్ ఏకీభవిస్తారు, రేపు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి నివేదిక ఎలా ఉండబోతుంది అన్న అంశంపైన మాత్రం మరి కాసేపట్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే 11 గంటలకు ఒకరు, 12 గంటలకు మరొకరు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మొదటగా ఎవరైతే ఫిర్యాదుదారైనటువంటి ఎమ్మెల్యేలను విచారిస్తారో ఆ తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ విచారించే అవకాశం ఉంది. ఈ రోజు రేపు కూడా ఈ 4 ఎమ్మెల్యేల విచారణ కొనసాగబోతుంది. మళ్ళీ తిరిగి ఈ నెల 12, 13 కూడా మరోసారి ఈ 4 ఎమ్మెల్యేలను కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. శ్వాస ఇప్పటికే ఒక పక్కన అయితే బీఆర్ఎస్ అయితే వీరందరిపై కూడా వేటు వేయాలి, ఆ ప్రాంతాల్లో అయితే బై ఎలక్షన్ కూడా పెట్టాలంటూ కూడా ఒక పక్కన పట్టుపడుతూ వస్తుంది. సో అయితే ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? సో మేమైతే పార్టీ మారలేదంటూ కూడా ముందు నుంచి చెప్పుకొస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. మరో పక్కన బీఆర్ఎస్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఫిర్యాదుదారులు చెప్పుకొస్తున్నారు. మరి దానికి ఎలాంటి ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు? మొదటి నుంచి కూడా విచారణ నేపథ్యంలో చూసాం, మీడియా ముఖంగా కూడా మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఎవరైతే పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా విచారణ ముగిసిన తర్వాత అదే విషయాన్ని స్పీకర్ ముందు కూడా చెప్తా ఉన్నారు. మేము ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించలేదు, పార్టీ మారలేదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. కేవలం సీఎంని కలిసిన నేపథ్యం కావచ్చు, మరికొంతమంది నేతల్ని కలిసిన సందర్భం కావచ్చు, కేవలం ఆ పార్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో జరిగేటువంటి నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మాత్రమే కలవడం జరిగిందన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఇంకా ఎలా నిర్ణయం తీసుకోబోతోంది స్పీకర్? కాబట్టి ఈ 8 మంది విషయంలో మాత్రం వీళ్ళు స్పీకర్కి ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు, మేము పార్టీ మారలేదన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. కానీ ఎవరైతే వీళ్ళపైన వివేకానంద కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, మరోపక్క కౌశిక్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది వేసినటువంటి పిటిషన్ల నేపథ్యంలో వాళ్ళు మాత్రం స్పీకర్ విచారణ నేపథ్యంలో మా దగ్గర సీఎంని కలిసినటువంటి ఫోటోగ్రాఫ్తో పాటు వాడు 3 రంగుల జెండా మెడలో వేసుకున్న సందర్భానికి సంబంధించినటువంటి ఫొటోస్తో పాటు కొన్ని వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికే స్పీకర్కి ఇవ్వడం జరిగింది. అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఏదైతే ఎమ్మెల్యేగా వాళ్ళు ఎన్నికైన దాన్ని కూడా రద్దు చేయాలి, మళ్ళీ బై ఎలక్షన్ నిర్వహించాలి అన్న విషయాన్ని మాత్రం ఇటు పక్కన ఒక పక్కన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పిటిషనర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తూ ఉన్నారు. స్పీకర్కి అదే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం భిన్నంగా మేము పార్టీ మారలేదన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క పిటిషన్లను పరిశీలించాలి. ఎందుకంటే ఇది స్పీకర్కే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి స్పీకరే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో అది 3 నెలల లోపే తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ విచారణ స్పీకర్ చేస్తూ ఉన్నాడు. కానీ సుదీర్ఘంగా సాగుతున్న ఈ విచారణకు సంబంధించి కూడా ఒక పులి స్టాప్ పడబోతుంది. త్వరలోనే ఈ నెల 12, 13 విచారణ ముగిసిన ఆ తర్వాత స్పీకర్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం ఎలా ఉండబోతుందంటే అదొక ఉత్కంఠ అనేది చెప్పాలి. స్పీకర్కు ఒక విశిష్ట అధికారం ఉంటుంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో. ఎందుకంటే ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేల వాదనతో పాటు ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వాదన కూడా విన్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు నివేదిక ద్వారా సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు దానికి సంబంధించి కేసును ముగించే అవకాశం కనిపిస్తూ ఉంది. స్పీకర్ ఉన్నటువంటి విశిష్ట అధికారాన్ని వినియోగించి కూడా రేపు ఎమ్మెల్యేల పైన ఆయన అనర్హత వేటు వేస్తారా, లేదంటే వాళ్ళు పార్టీ ఫిరాయించలేదన్న విషయంతో కూడా కొనసాగిస్తారా అన్న అంశానికి సంబంధించి అయితే ఒక కీలక తీర్పు, ఒక కీలక నిర్ణయం అయితే స్పీకర్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు రేపు జరిగేటువంటి విచారణతో పాటు ఈ నెల 12, 11 జరిగేటువంటి విచారణ చాలా కీలకం కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక కీలక మలుపనే చెప్పాలి. స్పీకర్ నిర్ణయం కూడా ఖచ్చితంగా కూడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఒక స్పీకర్ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం ఖచ్చితంగా భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ విచారణ ఒక ఉత్కంఠకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందుకు విచారణ రాబోతున్నారు. మరోపక్క ఎవరైతే ఫిర్యాదు చేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా జగదీశ్వర్ రెడ్డి, వివేకానంద కూడా మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.